చేసి ఉన్నటువంటి పెద్దింటమ్మవారి యొక్క దేవస్థానములో వైభవముగా ఈ మహోత్సవ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. మనం గోకర్ణపురంలో పక్కన ఉన్నారు అని చెప్పాం, కానీ కర్ణాటకలో ఉండేటువంటి గోకర్ణ క్షేత్రం ఉన్నది. అక్కడ ఉండేటువంటి ఈశ్వరుడు గోకర్ణేశ్వరుడు. విశుద్ధ ఆజ్ఞా చక్రంలోనే 6 చక్రాలు. మొట్టమొదటి అన్ని వస్తువులను కూడా శుచిగా తయారు చేయాలి. గృహ భూ భాండ ఆత్మ స్థల ద్రవ్య శుద్ధ్యర్థం ఈ ఎందుకు పెట్టాము? దాంట్లో గంగాది సమస్త నదులు, గంగా, భాగీరథి, కృష్ణవేణి, బాహుదా, భీమనది, తుంగభద్ర, వేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, ఇవన్నీ నదులు. నదుల యొక్క శక్తిని వాటిలో చేర్చాం మేము. ఏమండి అన్ని నదులు మీరు తెచ్చారా అని మీరు ఎవరైనా అడగవచ్చు. మేము ఎలా తెచ్చామంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం. అమ్మవారు మన కోరిక తీరుస్తుందంటే ఎలా తీరుస్తున్నది? మనం వచ్చాం, దండం పెట్టుకున్నాం. మరి మా పరమేశ్వర శర్మ గారు అమ్మవారి పూజ చేస్తే మన కోరిక తీరుతుందా లేదా? మంత్రాలకు అమ్మవారు సంతోషిస్తుంది. అలాగే మంత్రముల చేత ఇప్పుడు మంత్రాలు మీరు విన్నారు, పవమాన సూక్తం చదివా. అంచేత అడుగు ఆ జలాన్ని అంతా, ఆ జలంలో పవిత్రత. తూర్పున వరుణ కలశం పెడితే ఏమిటో తెలుసా? వరుణ దేవుడు ఏం చేస్తాడు? మనకు మంచి వర్షం ఇస్తాడు. మనకి అది కావాలా అక్కర్లేదా? అది ఉంటే కదా బాగుండేది. రెండవది వాస్తు కలశం పెట్టావు దక్షిణమున. దానివల్ల ఏమిటి అంటారు, మన ఇళ్లలో ఏదైనా వాస్తు సంబంధమైన దోషాలు ఉంటే అవి పోతాయి. ఆ పక్కన ఉత్తరమున బ్రహ్మ కలశం పెట్టాం. ఆ కలశంలో నీళ్లు. బ్రహ్మదేవుడు సృష్టి చేసేటువంటి వాడు. అయ్యా మాకు మంచి సంతానాన్ని ఇవ్వ, అయ్యా మాకు మంచి సద్బుద్ధి ఇవ్వాలని బ్రహ్మదేవుడు ప్రార్థించాలి. శకున సంబంధమైన మంత్రాలు పరిపూర్ణ శ్రీ ధ్యానావాన సర్వేశ్వర శంకర భగవాన్ తర్వాత సుప్రీత ప్రసన్నములు మంచి మార్గాల్లో రావడం. అందుకని కళ్యాణం చూడడం రావాలక్కర్లేదు, మనకి ఆ ప్రయోజనం ఉంది. ఇప్పుడు కంకణాలు కట్టారు, చూశారు కదా, రక్షా సూత్రములు, రక్షాబంధనము లేదా కంకణాలు అని పేరు. దాంట్లో ఎవరున్నారు అన్నారు? శేషుడు, అనంతుడు, వాసుకి, సర్పాలు ఉన్నాయి కదా, వాళ్ళ యొక్క శక్తి అంతా ఉన్నది. ఎలా ఉన్నది అని అంటే, మీరు నాగుల చవితి వస్తుందా కార్తీక మాసంలో? నాగుల చవితి రోజు పుట్ట దగ్గరికి వెళ్తారా? పుట్టను పూజించి ఆ పుట్ట మట్టి చెవులకు పెట్టుకుంటాం, పిల్లలకు పెడతాం. అంటే నాగులు రక్షిస్తారు అని అర్థం. ఈ కంకణాల్లో ఆ రకమైన శక్తి ఉన్నది. Yeah.
చేసుకోవాలి. మేరాదేవితో కూడి గోకర్ణేశ్వర స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన చేశారు. కాళ్ళు కడిగారు. కాళ్ళు కడిగిన తరువాత ఆ వచ్చిన జలాన్ని శిరస్సు పైన దొరుకున్నారు హిమవంతుడు మేనాదేవి. మరి అదే విధంగా ఇప్పుడు మనకు కళ్యాణాన్ని నిర్వహిస్తున్న పరమేశ్వర శర్మ గారు ధర్మపత్ని హైమవతితో కూడినటువంటి వారి స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన చేసి కాళ్ళు కడిగి ఆ జలాన్ని ధరించారు. ఘోషించడం యొక్క దర్శనము ద్వారా మనకుండే దృష్టి దోషాలు పోతాయి. అంచేత ఆ రకంగా భాషిక ధారణ చేశాం. ఇప్పుడు చూడండి, కన్యాదానము ఈ మాట జాగ్రత్తగా అందరికీ ఆడపిల్ల ఉండాలి. కన్యను దానం చేస్తే లాభం యొక్క ఒకటి. రెండేమిటి అంటే, ఏమండి మరి మాకు అమ్మాయి లేరు కదా అన్నాడు ఆయన. ఏం చెయ్యాలి అన్నాడు. వెంటనే ఎవరైనా ఒక అమ్మాయిని ఇస్తే తెచ్చి పెళ్లి చెయ్యాలి అన్నాడు. అసలే ఒకనో ఇబ్బంది అంటున్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారండి అన్నాడు. అప్పుడు ఏం చెయ్యాలి అన్నారు. ఆడపిల్ల పెళ్లి జరుగుతుంటే మన డబ్బులు కష్ట ఖర్చు పెట్టాలి అన్నారు. నా అమ్మాయి పెళ్లి ఈ డబ్బులు నాకు పోయింది, అప్పుడు ఏం చేయాలి అన్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే, దేవుడి కళ్యాణం జరుగుతుంటే పీటల మీద కూర్చోవాలి అన్నారు. అంటే అందరం కూర్చోలేము, కుదరదు, రకరకాల ఇబ్బందులు అన్నాం. కళ్యాణం చూడటానికి రావాలి. ఇప్పుడు మనందరం ఉండాలి. కళ్యాణం చూస్తే ఏమిటి అసలు ఆడపిల్ల ఉంటే గోవులు దానం చేస్తే పుణ్యమా, భూమిని దానం చేస్తే పుణ్యమా, వస్త్రాలు దానం చేస్తే పుణ్యమా, అన్నదానం చేస్తే పుణ్యమా, ఈ ఉత్సవాలకు డబ్బులు ఇస్తే పుణ్యమా? అవునా కదా? పుణ్యమే కదా. వీటన్నిటికంటే గొప్పది పిల్ల పెళ్లి తీయటము, కన్యాదానము అని పేరు. అలా మరి కన్యలు దానం చేశారు. దానం చేసిన తర్వాత మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని అడగాలనా అని చేత మనం అడుగుతున్నాయా స్వామి పరమేశ్వర శర్మ గారు చెప్పారు. వీడియోలు ఫోటోలు సైకిల్ ఎందుకని జరగడం ఎవరైనా ఉండాల్సింది. ఎందుకని అంటే సుముహూర్తంలోనే నవగ్రహాల యొక్క దృష్టి అంతా ప్రసరిస్తుంది. అందుకే చూపులు కలిసిన శుభవేళ అంటారు. అది మీ సినిమా పేరు కాదు, మా మంత్రాల్లో ఉన్నది. చూపులు కలిసిన శుభవేళ అంచేత ఆ రకంగా ఆ సమయంలోనే చూడాలి. ఎప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు, రాత్రి గృహప్రవేశం అంటే ఫోటోలు చూడాలి. ఆటో కేసు పెట్టి అదిగా ఉంది ఇదిగా ఉంది అన్నారు. గృహప్రవేశం అయింది కదా ఇంతకాలంలో మీరు 9 గంటలు 9 నిమిషాలు పెళ్లి ఇంతకు పెళ్లి అయినట్టు కాదుగా. అంటే ఇంతకు అమ్మాయిని చూసినా అమ్మాయిని అబ్బాయిని చూసినా అది కాదు కరెక్ట్. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే ఒకళ్ళొకళ్ళతో అందుకని తిరగడం ఉండవలసింది. బెల్లం పెట్టారు. జీలకర్ర రుచికరమైనది, బెల్లము మధురమైనది. ఒకరి మాట ఒకరికి రుచిగా మధురంగా ఉండాలి అనేది ఒక అర్థం. మూలాధార స్వాధిష్టాన మణిపూర కరాహత విశుద్ధ ఆజ్ఞాచక్రమే 6 గంట పలుకుతుంది. మరి
సర్వమంగళమాంగళ్యే తలంబరాల కార్యో లేక శంభో శంకర Gracias.